దిస్ ఇస్ మనీషా పైడాల, యు ఆర్ వాచింగ్ సాసా ఇంటీరియర్. సో ప్రెజెంట్ అయితే నేను గుండెపోచంపల్లి వచ్చేసేసాను. సో ఇక్కడ మనకి అపర్ణ ఎల్లో బెల్ట్ అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఇది మన సెకండ్ ఫ్లాట్ అన్నమాట. కంప్లీట్లీ ఫ్లాట్ అంటే డిఫరెంట్ థీమ్ లో ఉంటుంది, కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో అయితే ఉంటుంది. సో ఒకసారి గో త్రూ అయిపోదాం. సో ఎక్స్టీరియర్ ఇక్కడ కంప్లీట్లీ మనం చూరాక్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో టాప్ సెక్షన్ లో అంతా మనం డ్రాస్ అయితే తీసుకున్నాం అనమాట. లైక్ సాక్సెస్ కానీ అలాంటివన్నా ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ హ్యాండిల్లెస్ తీసుకున్నాం, లైక్ గోల ప్రొఫైల్ అయితే యూజ్ చేసేసాము. సో డైరెక్ట్ డోర్స్ అనేవి ఇలా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటి అంటే షూరాక్ లో చాలా మంది ఇన్సైడ్ షెల్ఫింగ్ డీటెయిలింగ్ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూసినట్టయితే షెల్ఫింగ్ డీటెయిల్ లెస్ స్లాంట్ గా అయితే ఇచ్చేస్తాము. లైక్ మనం షూస్ కానీ ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో షూరాక్ ఇంటర్నల్ ఇలా ఉంటుంది. మెయిన్ ఇది కామన్ మనం డైలీ యూజ్ చేసుకోవడానికి. సో స్లిప్పర్స్ కోసం ఈ ఓపెనింగ్ నెష్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ సీటింగ్. సో సీటింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి షూరాక్ లో సీటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసేసాము. సో ప్రెసెంట్ అయితే మెయిన్ డోర్ దగ్గర ఉన్నాను. మెయిన్ డోర్ కి మనకి ఈ మన హాల్ అయితే ఏంటంటే హాల్ అండ్ డైనింగ్ క్లబ్ అయ్యేసి స్ట్రైట్ పాత్వే అయితే వచ్చేసేసింది. ఇక్కడ మనకి మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ లోనే మనకైతే మెయిన్ టీవీ యూనిట్ అయితే వచ్చేసేసింది. సో బిఫోర్ గోయింగ్ టు డిజైన్స్ మన క్లయింట్ శేషు గారు అండ్ మధుమతి గారు. సో ఈ ఫ్లాట్ కంప్లీట్ 3 BHK మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు. అండ్ ఈ డిజైన్ అంతా కాన్సెప్ట్ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో అయితే ఉంటుంది. అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసేసేయండి. సో ఇక్కడ కంప్లీట్ లోవర్స్ అయితే ఇచ్చేసేసాము. లోవర్స్ కూడా మనం చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ థీమ్ లో తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి MCB కోసం హిడెన్ డోర్ అయితే తీసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం కీ ప్రొవిజన్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చేసేసాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్లీ ప్యానలింగ్ తీసుకోలేదు, చూస్తున్నారు కదా, స్ప్లిట్ చేసేసాము. అటు సైడ్ ప్యానలింగ్ అండ్ ఇటు ప్యానలింగ్ తీసుకున్నాము. ఇక్కడైతే 2 గ్లాస్ పీసెస్ అయితే తీసుకున్నాం అనమాట. సో కంప్లీట్ లుక్ అనేది ఎలివేట్ చేసేస్తుంది ఈ 2 గ్లాస్ పీసెస్ వల్ల. సో ఇక్కడ కంప్లీట్లీ ఫుల్ బాడీ టైల్ అయితే తీసుకున్నాము. రెగ్యులర్ వుడ్ ప్యానలింగ్ అయితే వెళ్ళలేదు. సో ఇక్కడ టైల్ లో మనకి గ్లాసీనెస్ ఎక్కువ ఉండడం కూడా అండ్ ఈ మిర్రర్స్ అవి యూజ్ చేయడం వల్ల కంప్లీట్లీ బ్యూటిఫుల్ గా అయితే టర్న్ అవుట్ అయిపోయింది. సో బాటమ్ లో కూడా మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్ బాటమ్ స్టోరేజ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మనం మిర్రర్ ఓపెనింగ్స్ అయితే తీసుకున్నాము. లైక్ రిమోట్ కానీ ఏమైనా వైర్స్ అలా యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ పైన కూడా మీరు చూస్తున్నారు కదా, మనకి ఇది వైర్ డెస్క్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో వైర్స్ కూడా కన్సీల్ అయిపోవడానికి. సో ఇదే కంప్లీట్ టీవీ యూనిట్. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయిందో. ఇక్కడ కూడా మనం బ్యాక్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసేసాము. నైట్ టైమ్స్ అలా ఓన్లీ లైటింగ్స్ అవి ఆన్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సీలింగ్ జోన్. సో సీలింగ్ ఇక్కడ కంప్లీట్ ఫ్లాట్ అంతా మనం COB లైటింగ్స్ తీసుకున్నాము. ప్యానల్ లైట్స్ అవాయిడ్ చేసేసి అండ్ ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసేసాము. మొత్తం ప్లెయిన్ సీలింగే తీసుకున్నాము. ప్లెయిన్ సీలింగ్ వల్లే ఇప్పుడు మంచి లుక్ అయితే బాగుంటుంది. సో టీవీకి ఆపోజిట్ లో మనం సోఫా బ్యాక్ సైడ్ కూడా ఒక బ్యూటిఫుల్ ప్యానలింగ్ తో అయితే డిజైన్ చేసేసాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇక్కడ ఆ కార్నర్ ఈ కార్నర్ సేమ్ ఉంటుంది. సో మనం ఇక్కడ PVC లోవర్స్ అయితే ఇచ్చేసాము. ఫుల్ వ్యూ కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఈ కార్నర్ లో ఇక్కడ బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే ఇచ్చామన్నమాట. అండ్ ఒక గ్యాప్ ఇచ్చేసేసి నెక్స్ట్ వెనియర్ కూడా తీసుకున్నాము. అండ్ 2 బ్లాక్స్ అటు ఇటు మనం అయితే రన్ చేసేసాము, 2 వర్టికల్ పిల్లర్స్ లాగా. అండ్ మెయిన్ పార్ట్ ఏంటి అంటే ఇదే అన్నమాట. సో జనరల్ గా వాల్ హైలైట్ చేయడానికి PVC బీడింగ్స్, వాల్ పేపర్స్, ప్యానలింగ్ ఇలా చాలా ఉంటాయి. బట్ ఇక్కడ అయితే మనము ఒక టెక్స్చర్ పెయింట్ అనేది సెలెక్ట్ చేసాము. టెక్స్చర్ పెయింట్ అంటే అందరికీ అజంప్షన్ ఏంటంటే ఓల్డ్ టైప్ ఆఫ్ ఒక చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్స్ అవి అనుకుంటారు. కాదు, బట్ ఇది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా టెక్స్చర్ పెయింట్. ఇక్కడ మీకు ఏంటి అంటే ఈ కార్వింగ్స్ కానీ ఇదంతా మనకి టచ్ అండ్ ఫీల్ ఉంటుంది, ఎంబోస్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే షేడీ పెయింట్స్ యూజ్ చేస్తారు. సో మనకి అక్కడ లైట్స్ ఇచ్చాము సీలింగ్ లో. సో ఆ లైటింగ్ పడడం వల్ల ఇది ఇంకా ఎక్కువ హైలైట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న ఎంగ్రేవింగ్ ఎవ్రీథింగ్ మనకి టచ్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్ టెక్స్చర్ పెయింట్స్ లాగా మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. ప్రతిదీ ప్యానలింగ్ తోటి హైలైట్ చేసుకోవాలని లేదు. సో ఈ వాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది. సో ఇలాంటిది మనం ఇంకొక వాల్ కూడా డిజైన్ చేసేసాము. అది కూడా చూపించేసేస్తాను. అండ్ మీకు ఇందాక నేను చెప్పాను కదా, వర్టికల్ పిల్లర్స్ అటు సైడ్ యాడ్ చేశానని. సేమ్ వర్టికల్ పిల్లర్స్ ఇక్కడ కూడా మనం యాడ్ చేసేసాం. ఇప్పుడు మనం బార్ యూనిట్ కి అయితే వెళ్ళిపోదాము, వచ్చేసేయండి. సో ఇక్కడ సెంటర్ సెక్షన్ లో మనకి అటు సైడ్ వ్యానిటీ అయితే వచ్చేసింది. జూలాకి టు ఆపోజిట్ లో మనకి ఒక చిన్న నిచ్ అయితే వచ్చింది. సో బార్ యూనిట్ అయితే తీసుకున్నాము. సో దీనికంటే ముందు ఈ వాల్ నేను ఆల్రెడీ అక్కడ వాల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, టెక్స్చర్ పెయింట్ తీసుకున్నానని. సేమ్ వాల్ అన్నమాట ఇక్కడ కూడా. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ పెయింట్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ బ్లాక్ థీమ్ అండ్ ఆ సిల్వర్ అవి హైలైట్ చేస్తూ. అండ్ ఇక్కడ డీటెయిలింగ్ చూడండి, ఎవ్రీ డాట్ మనకి ఎంబోస్ అయి ఉంటుంది. మన టచ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. చాలా లగ్జరీ ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి పెయింట్స్, మనకి టెక్స్చర్ పెయింట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కాస్టలో అవైలబుల్ గా ఉన్నాయి. సో వాల్ హైలైట్ చేసుకోవాలి అంటే వాల్ పేపర్, ప్యానలింగ్ ఇలా రొటీన్ గా కాకుండా
సో టెక్స్చర్ పెయింట్స్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్‌లో మంచిగా అయితే పాపప్ అయితే అయితున్నాయి. సో నాకు చాలా నచ్చిందనమాట. అండ్ మీకు కూడా చూసినప్పుడు చాలా లుక్ అయితే వస్తుంది కదా! ఈ సర్కిల్స్ కానివ్వండి, అంతా ఈ ఫ్లోరల్ ప్యాటర్న్స్ డీటెయిలింగ్ అయితే చాలా బావుంటుంది. క్రాఫ్ట్‌మెన్‌షిప్ చాలా అయితే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో దీనికి అడ్జసెంట్‌గా మనకి బార్ యూనిట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఉంది. ఈ బార్ యూనిట్ చూస్తున్నారు కదా! బాటమ్ అంతా మనం స్టోరేజ్ తీసేసుకున్నాము. సో ఇక్కడ స్టోరేజ్‌లో కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇవ్వచ్చు అనే ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చామనమాట. హైలైట్ చేయడానికి మీరు చూస్తున్నారు కదా! ఇదంతా కుషనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసాము. కంప్లీట్‌లీ కుషనింగ్. సేమ్ కుషనింగ్ ఇక్కడ కూడా ఇచ్చేసేసాము. జస్ట్ బ్యూటిఫికేషన్ కోసం. అండ్ ఇక్కడంతా మనకి స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. ఇదేంటంటే అంటే రెగ్యులర్‌గా అందరికి విజిబిలిటీ అయితే ఉండదనమాట. లైక్ హిడెన్ టైప్ అన్నమాట. ఎవరికైనా ఇప్పుడు మీకు విజిబిలిటీ కావాలి అంటే జస్ట్ లైట్స్ ఆన్ చేసుకుంటే మీకు కంప్లీట్‌లీ ఇన్‌సైడ్ బాటిల్స్ అంతా కూడా మనకి విజిబిలిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రొఫైల్ డోర్స్ ఇన్‌సైడ్ కూడా మనకి బ్యాక్ ప్యానెలింగ్ లామినేట్స్ తీసుకోలేదు. కంప్లీట్‌లీ గ్లాసే తీసుకున్నాము. సో గ్లాస్ తీసుకోవడం వల్ల బ్యూటిఫికేషన్ ఇంకా ఎక్కువైతుంది. సో లైక్ లగ్జరీ ఫీల్ అండ్ ప్రీమియం ఫీల్ వచ్చేస్తుందనమాట. మనకి ఆ గ్లాసెస్ పెట్టినా కూడా అవి మల్టిపుల్‌గా కనిపిస్తాయి. లుక్ వైస్ చాలా బావుంటుంది. సో ఇన్‌సైడ్ అంతా ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా! బార్ యూనిట్ మనం హైలైట్ చేయడానికి టాప్ కూడా అంతా గ్లాస్ సీలింగే తీసుకున్నాము. మొత్తం గ్లాస్ ఇచ్చేసేసాము. విత్ సీఓబీ లైటింగ్ అండ్ ఇక్కడ 2 హ్యాంగింగ్ డ్రాప్ లైట్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్‌రూమ్ లోకి వెళ్ళిపోదాము. సో ప్రెజెంట్ మాస్టర్ బెడ్‌రూమ్ లో మెయిన్ డోర్ కి ఆపోజిట్ గానే లైక్ మనకి వార్డ్రోబ్ సెక్షన్ అయితే తీసుకున్నాము. కంప్లీట్‌లీ ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ అయితే తీసుకున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు వార్డ్రోబ్ ఈ కార్నర్ లో మనం డ్రెస్సింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. సో డ్రెస్సింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా! బాటమ్ లో కొంచెం స్టోరేజ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏమన్నా చైర్ టైప్ అలా ఐ మీన్ వర్క్ స్టేషన్ గా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డ్రెస్సింగ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సీటింగ్ కోసం అయితే ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. ఈ కౌంటర్ లో కూడా మనకి ఇక్కడ వైర్ ప్రొవిజన్స్ అయితే తీసుకున్నాము. లైక్ మనకి 2 వేలో యూజ్ అయితుంది. ఏదైనా మన హెయిర్ డ్రైయర్స్ అలా యూజ్ చేసుకోవాలి అన్నా ఆర్ ఎల్స్ మనకి వర్కింగ్‌కి యూజ్ చేసుకోవాలన్నా ఈజీ ఉంటుంది. ఇక్కడ మీరు మిర్రర్ చూస్తున్నారు కదా! సో ఇది కంప్లీట్ డిఫరెంట్ మిర్రర్ అన్నమాట. వుడ్‌లో చేయలేదు. కంప్లీట్‌లీ ప్రొఫైల్‌తో చేసాము. సో ప్రొఫైల్‌లో కూడా మనం కర్వ్స్ అయితే డిజైన్ చేస్తున్నాము. సో ఇదే మనకి అండ్ ఓపెనింగ్ బ్యాక్ సైడ్ అయితే మనం కంప్లీట్‌లీ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాము. అండ్ అటు ఇటు మనకి ఏంటి అంటే మెయిన్ డ్రెస్సింగ్‌కి లైటింగ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని అటు ఇటు ప్రొఫైల్ లైట్స్ అయితే తీసుకున్నాము. సో మనం ఏదైనా రెడీ అవ్వాలి అన్నా కూడా సో లైటింగ్ మనకి ప్రాపర్ లైటింగ్ ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ వార్డ్రోబ్ సెక్షన్. సో ఇక్కడ కంప్లీట్‌లీ మనం గ్లాస్ షట్టర్స్ అయితే తీసుకున్నాము స్లైడో బ్రాండ్ నుంచి. సో ఇవేంటి అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మన ఖాతాలో డిఫరెంట్ స్లైడర్స్ అయితే నేను చూపించానన్నమాట. సో చాలా మంది ఇంటీరియర్ కంపెనీ వాళ్ళు కూడా మనల్ని అడుగుతున్నారు. సో అలాంటి కస్టమైజ్డ్ షట్టర్స్ అయితే ఎక్కడ తీసుకుంటున్నారు అని చెప్పేసేసి. సో కంప్లీట్‌లీ కాసాలో స్పెషలైజేషన్ అన్నమాట. ఇదేంటంటే స్లైడో బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాము. ఓపెన్‌లో కంప్లీట్‌లీ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. సెన్సార్స్ ఇప్పుడు కామన్‌గా ప్రతి వార్డ్‌రోబ్‌లో అయితే మనం ఇస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! లాకర్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాము. అండ్ ఇక్కడ క్వార్టర్ డ్రాస్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడ ఫ్రంట్ సెక్షన్ గ్లాస్ అయితే ఇచ్చేసేసి అసలు నేను మెయిన్ సెక్షన్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో ప్రతీదీ మనం సెమీ మోడ్యులర్ చేస్తాము. బట్ ఈ ఫ్లాట్ కంప్లీట్‌లీ మోడ్యులర్‌లో అయితే చేశామన్నమాట. ఎవ్రీథింగ్ మనకి ఫ్యాక్టరీలో రెడీ అయ్యేసి ఇక్కడికొచ్చి జస్ట్ ఫిట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ కంప్లీట్‌లీ 3 డోర్ సైడింగ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ ఏంటి అంటే మనం యాక్సెసరీ పుల్ ఔట్ కూడా ఇచ్చేసాము. సో యాక్సెసరీ పుల్ ఔట్ చాలా మంది క్లయింట్స్ అయితే అడుగుతున్నారు. లైక్ మన రింగ్స్ కానివ్వండి, వాచెస్ కానీ ఏమైనా జ్యువెలరీ అలా పెట్టుకోవాలి అన్నా కూడా సో యాక్సెసరీ పుల్ ఔట్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ట్రోజర్ పుల్ ఔట్ అయితే ఇచ్చాము. ఇది మన ఎదర్ వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మెయిన్ పర్పస్ ఏంటంటే ట్రోజర్ పుల్ ఔట్ చాలా మంది శారీస్ కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ పైనైతే మనం హ్యాంగర్ రాడ్ అయితే ఇచ్చేసేసాము. అండ్ ఇక్కడ మనకి యాజ్ యూజువల్ అక్కడైతే డ్రా చూపించాను కదా! సేమ్ డ్రావర్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసాము. సో ఈ డోర్స్ ఏంటంటే మెయిన్ మనకి స్కర్టింగ్ అయితే ఉండదు. డైరెక్ట్ ఫ్లోర్‌కి అయితే మనకి ఇక్కడ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. అప్ టు సీలింగ్ అన్నమాట. సో మనం ఏ హైట్స్‌లో అయినా ఇవి మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు. సో బెడ్ బ్యాక్ సైడ్‌కొచ్చేసరికి మనం పానెలింగ్ అనేది మనం అవాయిడ్ చేసేసాము. ఇక్కడ కొంచెం పానెలింగ్ ఐ మీన్ వాల్ ఎంబోస్ తీసేసుకొని ఇక్కడ మనం ప్రొఫైల్ లైట్స్ అయితే ఇచ్చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! బ్యూటిఫుల్ హ్యాంగింగ్ ల్యాంప్స్ అయితే తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ డిజైన్స్‌తో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ సీలింగ్ వైస్ వచ్చేసరికి ఎక్కువ ప్లెయినే ఎళ్ళాము. కంప్లీట్ ప్లెయిన్ తీసుకున్నాము. లివింగ్ అంతా మనం సీఓబీ లైట్స్ తీసుకున్నాము. బెడ్‌రూమ్స్‌కొచ్చేసరికి మనం ప్యానెల్ లైట్సే యూజ్ చేసేసాము. అండ్ ఈ కార్నర్‌లో మనకి విండో అయితే వచ్చింది. సేమ్ మనం ఇక్కడ కూడా పైనుంచి అయితే హ్యాంగింగ్ ఫుల్ లెంగ్త్ కర్టెన్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము విత్ లైటింగ్. సో ఒక చిన్న స్టోరేజ్ ఇక్కడ తీసుకున్నాము. లైక్ సీటింగ్ వైస్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మల్టీపర్పస్‌గా యూజ్ చేయడానికి ఒక చిన్న స్టోరేజ్ అనేది తీసుకున్నాము. అండ్ బాటమ్‌లో కూడా మనకి డ్రావ్ అయితే ప్రొవైడ్ చేసేసామన్నమాట. లైక్ మనకి స్టోరేజ్ ఎంతున్నా కూడా చాలా యూజ్‌ఫుల్ అయితే అయితుంది కదా! సో అందుకనే ఇది మనం ప్రొవైడ్ చేసేసాము. సో కంప్లీట్ రూమ్ చూసారు కదా! సో కొత్త ఐడియాస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో ఇంకా మనకి 2 బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళిపోదాము. సో మనకి మెయిన్ లివింగ్ అండ్ డైనింగ్‌కి సెంటర్‌లో సెపరేట్ చేస్తూ మనం ఒక జూలా అయితే ప్రొవిజన్ తీసుకున్నాము. సో ఈ జూలా గురించి చెప్పాలి. క్లయింట్ దగ్గర ఎప్పటినుంచో ఉంది. లైక్ యాంటిక్ పీస్ అన్నమాట.
సో అది మనం ఇక్కడ మళ్ళీ మన థీమ్ ప్రకారం రీఫినిష్ చేసేసి సో ఇక్కడైతే హ్యాంగ్ చేసేసేసాము. అండ్ సీలింగ్ పైన చూస్తున్నారు కదా మొత్తం గ్లాస్‌లో తీసుకున్నాము. బ్లాక్ గ్లాస్ ప్రొవైడ్ చేయడం వల్ల ప్లెయిన్ వైట్ సీలింగ్‌కి మధ్యలో అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే అయితుంది. చాలా అయితే బావుంది. ఇక మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ ఈ చైన్ కూడా బ్రాస్‌లో తీసుకున్నాము. సో ఇక్కడ డైనింగ్‌కి ఇమ్మీడియేట్‌గా ఇటు సైడే మనకి వానిటీ సెక్షన్ అయితే వచ్చేసింది. సో ఈ వానిటీ వాల్ మనకి మెయిన్ సోఫా దగ్గర నుంచి కంప్లీట్‌లీ ఎలివేట్ అయితే అయితుంది. సో అందుకోసం ప్లెయిన్‌గా చేయకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్‌లో తీసుకున్నాము. వాల్ కూడా హైలైట్ చేయకుండా ఎక్కడైతే టీవీ యూనిట్‌లో యూజ్ చేసామో సేమ్ మిర్రర్స్ అయితే తీసుకున్నాము ఇటు అండ్ అటు సైడ్ కార్నర్ కూడా మనం మిర్రర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఇక్కడ కూడా మనం ఫుల్ బాడీ టైల్ యూజ్ చేసేసి బ్యాక్ సైడ్ అంతా పీవీసీ లోవర్సే యూజ్ చేసేసాం. బాటమ్ చూస్తున్నారు కదా! రెగ్యులర్ స్టోరేజ్ వైస్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేసాము. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ వానిటీ సెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ బాగా హైలైట్ అయ్యేది ఏంటి అంటే మిర్రర్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో మిర్రర్ చూస్తున్నారు కదా! రెగ్యులర్ రౌండ్ షేప్ ఇలాంటివి కాకుండా ఒక డిఫరెంట్ పీస్ అంటే డిజైనర్ పీస్ మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేసాము. సో ఈ మిర్రర్స్ కూడా మనం అన్ని కస్టమైజ్ చేయొచ్చు ఎలా కావాలి అన్నా కూడా. సో ఇది కూడా కంప్లీట్‌లీ కస్టమైజ్డ్ మిర్రర్. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. అక్కడైతే మీకు క్రాకరీ కమ్ పూజా గది అయితే ఇచ్చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేద్దాం. సో ప్రెజెంట్ అయితే నేను డైనింగ్ జోన్‌లో ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్రాకరీ రెగ్యులర్ అంటే మీరు డిజైన్స్ అన్ని చూస్తే రెగ్యులర్ సెటప్ వైస్ అయితే చేయలేదు. కంప్లీట్ డిఫరెంట్‌గా చేసేసాము. సో అందుకనే ఈ పాయింట్ నేను మల్టిపుల్ టైమ్స్ చూసి చెప్తున్నాను. ఇక్కడ మనం పూజా కమ్ క్రాకరీ అయితే తీసుకున్నాము. సో క్రాకరీలో కూడా టాప్ అయితే మనం హైడ్రాలిక్ లిఫ్టప్ ఒక గ్లాస్‌తో హైడ్రాలిక్ లిఫ్టప్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటి అంటే ఫ్లోటింగ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చేసేసాము మెటల్ రాడ్స్ తోటి. ఇది కంప్లీట్‌లీ ఫ్లోట్ ఉంటుంది. 4 డైరెక్షన్స్‌లో మనకి ఓపెనింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఒకటి కొంచెం డిఫరెంట్ గోల్డ్ కలర్ మిర్రర్ అయితే తీసుకున్నామన్నమాట. సో ఇక మోర్ ఆఫ్ మిర్రర్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అండ్ స్పేషియస్‌గా కనిపిస్తుంది. బాటమ్ అయితే స్టోరేజ్ తీసేసుకున్నాము. ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే పూజా డోర్ అన్నమాట. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ పూజా డోర్స్ కొత్త రకాలు మన కాసా వాళ్ళే ఇంట్రొడ్యూస్ చేశారు. అవి మీరు చాలా చూసారు. సో ఇది కూడా చూస్తున్నారు కదా! ప్రొఫైల్‌లోనే అండ్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్‌ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసాము ఫ్లూటెడ్ గ్లాస్‌లో. సో ఫ్లూటెడ్‌లో మనం డిజైన్స్ కూడా చేయొచ్చు అని చూపిస్తున్నామన్నమాట. అండ్ బాటమ్ అయితే పూజకి సంబంధించిన కంప్లీట్ స్టోరేజ్ తీసేసుకున్నాము. బట్ ఇన్‌సైడ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ అయితే ఉంది. ఒకసారి చూద్దాం రండి. బిఫోర్ గోయింగ్ దిస్ ఇక్కడ ఏంటి అంటే మనకి కంప్లీట్‌లీ సైడ్ ఫేస్ అంతా బ్లాక్ చేయకుండా అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఒక గ్లాస్ సర్ఫేస్ గ్లాస్ స్టాల్ యూనిట్ అయితే ఇచ్చేసేసాము. ఈ గ్లాస్ స్టాల్ యూనిట్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్‌లీ మిర్రర్ తీసుకున్నాము. సో ఎందుకంటే ఐటెమ్స్ పెట్టినప్పుడు మనకి ఆ మిర్రర్ రిఫ్లెక్షన్స్‌లో మల్టిపుల్‌గా కనిపిస్తాయి. స్పేస్ కూడా చాలా తక్కువే. బట్ లుక్ బావుంటుందని బ్యాక్ ప్యానెల్ కూడా కంప్లీట్‌లీ మనం మిర్రర్ అయితే తీసేసుకున్నాము. అండ్ వాల్‌లో ఉండే ఏవైతే మనకి ప్లగ్ పాయింట్స్ ఉంటాయో మనకి మైవాన్‌లో కాంక్రీట్ వాల్స్‌లో మనకి షిఫ్టింగ్ పాసిబుల్ లేదు కాబట్టి ఇక్కడ సర్ఫేస్‌లో అయితే ప్రొవైడ్ చేసేసాము. సో పూజ లోపల చూస్తున్నారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా రెగ్యులర్‌గా ప్యానెలింగ్ అయితే వెళ్ళలేదు. ఇదంతా మార్బుల్‌తో డిజైన్ చేపిచ్చింది. సో ఇదంతా కస్టమైజ్డ్ చేపిచ్చేసి క్లయింట్ టేస్ట్ వైస్ మార్బుల్‌లో వచ్చిందనమాట. ఈ ప్యానెలింగ్ కానివ్వండి, ఈ పిల్లర్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ మనం మార్బుల్‌లో అయితే డిజైన్ చేపిచ్చేసేసాము. సో ఇది మీకు చూడడానికి కంప్లీట్ వైట్‌లో చాలా బ్లెండ్ అయితే అయిపోయింది. అండ్ క్లాసీ లుక్ కూడా వచ్చేసింది. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా డీటెయిలింగ్ అయితే ఎంత బావుందో. ఇక్కడ స్పాట్ లైట్ కూడా ప్రొవైడ్ చేసేసాము వాటి కోసం ఆ డీటెయిల్స్ అన్ని హైలైట్ చేయడానికి. సో ఇక్కడ ప్రతీదీ చిన్న కార్వింగ్స్ మార్బుల్‌లో కాబట్టి మనకి మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇమ్మీడియేట్‌గా మనకి మెయిన్ బాల్కనీ అయితే వచ్చేసిందనమాట. ఇక్కడ కర్టెన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేసేసాము. మెయిన్ కర్టెన్స్ అండ్ షియర్ కర్టెన్స్. సో కంప్లీట్ ఫ్లాట్ అంతా కూడా మనం లాంగ్ కర్టెన్సే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి హైలైట్ చేయాల్సింది ఏంటి అంటే లాంగ్ కర్టెన్స్‌కి మనం ట్రాక్ హైడ్ చేస్తూ ఫిలమెంట్ కూడా తీసుకున్నాము. అండ్ లైటింగ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఫిలమెంట్ కామనే బట్ లైటింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. సో అందుకనే మనకి కర్టెన్స్ స్టార్టింగ్‌లో చూస్తున్నారు కదా! మంచిగా చిన్న గోల్డ్ షేడ్స్ అవి బాగా హైలైట్ అయితున్నాయి. సో ఇక్కడ నేను కిచెన్‌లోకైతే వెళ్ళిపోదాము ఇక్కడి నుంచి. సో బిఫోర్ గోయింగ్ టు కిచెన్ ఇప్పుడేంటి అంటే మనకి ఇప్పటి వరకు చూపించిన మెటీరియల్ అంతా మనం లామినేట్ తోటే డిజైన్ చేసేసాము. టీవీ యూనిట్, వానిటీ, క్రాకరీ అండ్ పూజ. సో ఎవ్రీథింగ్ లామినేట్ తోటే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేసేసాము. సో వైట్ లామినేట్ తీసుకున్నాము. ఇక్కడ మనకి కిచెన్‌కొచ్చేసరికి వైట్ అక్రిలిక్ అయితే తీసుకున్నాము. సో కిచెన్ చూస్తున్నారు కదా! మొత్తం కంప్లీట్‌లీ వైట్ అండ్ బ్లాక్ టాప్ అండ్ అప్లయెన్సెస్ అయితే బ్లాక్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ కంప్లీట్‌లీ ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. ఇక్కడ మనం మినిమల్ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ అయితే తీసుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ కూడా డబుల్ హైటెడ్ తీసుకున్నామనమాట. లైక్ డబుల్ హైటెడ్ అంటే ఇక్కడ మనం ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు. విజిబిలిటీ ఉండదు. అండ్ ఇక్కడంతా కూడా లోవర్స్ అనేది ఇచ్చేసేసాము విత్ లైటింగ్. ఇక్కడ మనకి ఆర్చ్ పానెలింగ్ తీసుకున్నాము. ఆర్చ్ పానెలింగ్ కూడా కంప్లీట్‌లీ వెనియర్‌తో తీసుకున్నాము. సో ఆ వెనియర్ అయితే ఫినిషింగ్ బావుంటుంది. వైట్‌కి కొంచెం కాంప్లిమెంట్‌గా వుడ్డే చాలా బావుంటుంది. సో అందుకే ఇక్కడ వెనియర్ అయితే తీసేసుకున్నాము. సో కిచెన్‌లో మీకు చూపించాల్సినవి చాలా ఉంది. వచ్చేసేయండి. సో ప్రెజెంట్ అయితే కిచెన్ జోన్‌లో ఉన్నాను. సో కిచెన్ చూస్తున్నారు కదా! కౌంటర్ అయితే నేను గ్రానైటే తీసుకున్నాను. ఎందుకంటే వైట్‌తో బాగా బ్లెండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్‌లీ క్యాబినెట్స్ అయితే ఇచ్చేసాము. టాండెమ్ డ్రాస్. సో ఇవి రెగ్యులర్‌గా మనం స్టోరేజ్ తీసుకునే డ్రాస్ అన్నమాట.
మనం ప్రీవియస్ సైట్స్ లో అంతా మనము జీ ప్రొఫైల్ చూపించాను, బట్ ఇక్కడైతే గోల్డ్ ప్రొఫైల్ చూపించేసాను. సో గోల్డ్ ప్రొఫైల్ అంటే మీకు 2 డిఫరెన్స్ నేను చెప్తాను చూడండి. జీ ప్రొఫైల్ అంటే డోర్ కి అయితే వస్తుందన్నమాట. ప్రీవియస్ వీడియోస్ లో చూడండి, డోర్ ఇలా పట్టుకొని పుల్ చేస్తాము. గోల్డ్ ప్రొఫైల్ అంటే లోపల క్యాబినెట్ కి వస్తుంది. సో మనం జస్ట్ హ్యాండ్ ఇన్సర్ట్ చేసి బయటకైతే మనం పుల్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే మనం రెగ్యులర్ గా 3 డ్రావర్స్ అయితే ఇస్తాము ఎక్స్టీరియర్. బట్ ఇక్కడ కొంచెం డిజైన్ క్లబ్ చేసి ఇంటర్నల్ డ్రావర్ అయితే ఇచ్చేసేస్తాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇన్సైడ్ మనకి కట్లరీ యూనిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం స్పూన్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. వన్స్ ఈ డ్రా క్లోజ్ చేసేసి మెయిన్ డ్రా కూడా క్లోజ్ చేసేస్తే కంప్లీట్ 2 డ్రాస్ ఉన్నట్టే మీకు లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అన్ని యాక్సెసరీస్ తీసుకున్నాము. ఇక్కడ బాటిల్ పుల్లెట్ అయితే ప్రొవైడ్ చేసేసాము. లైక్ స్పైసెస్ కానివ్వండి, ఆయిల్ బాటిల్స్ అలా ఏదైనా ప్లేస్ చేసుకోవాలి అన్న ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనకి కార్నర్ యూనిట్ వచ్చింది. సో బ్లైండ్ కార్నర్ రావడం వల్ల మనం కార్నర్ యాక్సెసరీ అయితే తీసుకున్నాము. సో ఇది కూడా నేను చాలా రీతిలో చూపించాను. మీకు ఇక్కడ పుల్ అవుట్ హ్యాండిల్ అయితే ఉంటుంది. సో ఇలా పుల్ చేసేసి సైడ్ కి పుల్ చేసేయొచ్చు. అండ్ ఇది కూడా మీకు కంప్లీట్లీ బయటకైతే వచ్చేస్తుంది. సో మనము ఆ లోపల ఉండే స్పేస్ ని కూడా ఈజీగా మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి స్మార్ట్ సేవింగ్స్ కావాలి అంటే మన కాసాలో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మీకు ఈ ఫ్లాట్ లో కొన్ని ఇంకాపరేట్ చేస్తాము. అవి కూడా మీకు చూపించేస్తాను. సో ఇక్కడ మనకి టాప్ కూడా మనము ఇక్కడ చిన్న అయితే స్లాంట్ మోడల్ తీసుకున్నాము. అండ్ ఈ కార్నర్ చూస్తున్నారు కదా, కొంచెం స్పేస్ అయితే ఉంది. సో ఏమన్నా ఆర్టిఫాక్ట్స్ ఆర్ మనకి ఇప్పుడు క్రీపర్స్ అయితే ప్లేస్ చేసుకుంటున్నారు కదా, దానికోసం ఫ్లోటింగ్ లెడ్జెస్ ఇచ్చేసేసాము. అండ్ ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేసేసాము. అండ్ మెయిన్ ఏంటి అంటే లాఫ్ట్ ఇక్కడ హ్యాండిల్ అయితే తీసుకున్నాము. హ్యాండిల్స్ కూడా మనం చాలా సైడ్స్ లో అయితే చూపించేసేసాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లాక్ కిచెన్ బ్లాక్ కౌంటర్ టాప్ తీసుకున్నాము. దానితో కన్సీల్ అయ్యేటట్టు బ్లాక్ కలర్ షింక్ కూడా తీసుకున్నాము. అండ్ ఫుల్ అవుట్ ట్యాప్ అయితే ఇక్కడ తీసుకున్నాము. సో ఇది కూడా కంప్లీట్లీ బ్రాండెడ్ త్రూనే వెళ్ళాము. ఎందుకంటే ప్లంబింగ్ సెక్షన్ అనేది మ్యాండేటరీ బ్రాండెడే ఉండాలి కాబట్టి. సో ఇక్కడ కూడా ఫుల్ అవుట్ ట్యాప్ తీసుకున్నాము. ఇదేంటి అంటే మనకి అండర్ సింక్ ఆరో అయితే ప్రొవైడ్ చేసాము. సో అండర్ సింక్ ఆరో అంటే మీకు బాటమ్ లోనే ఉంటుంది. సో డైరెక్ట్ వాటర్ కావాలి అన్నా కూడా మీరు ఇక్కడ నుంచి ట్యాప్ ఆపరేట్ చేసేసుకొని డ్రింకింగ్ వాటర్ అనేది తీసేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే వాల్ యూనిట్స్ అంతా గ్లాస్ తీసుకున్నాము. బట్ ఈ గ్లాస్ ఏంటంటే సింగిల్ హైడ్రాలిక్ అయితే తీసుకోలేదు. సో డబుల్ హైడ్రాలిక్ అయితే తీసుకున్నాము. సో ఒక పుల్ చేస్తే మీకు డైరెక్ట్ ఆటోమేటిక్ గా పైకి అయితే వెళ్ళిపోతుంది. 2 డోర్స్ అనేవి మనం తీసుకున్నాం అనమాట. సో దీన్ని డబుల్ హైడ్రాలిక్ అంటారు. సో మీకు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇలా డబుల్ హైడ్రాలిక్ కావాలి అన్నా కూడా మనం ప్రొవైడ్ చేసేస్తాము. సో ఇక్కడ కిచెన్ కి మనకి అటాచ్డ్ గా యూటిలిటీ అయితే వచ్చేసింది. సో యూటిలిటీ కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఒకసారి యూటిలిటీ ఎలా ఉందో మనం చెక్అవుట్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ప్రెసెంట్ అయితే యూటిలిటీలో మనం 2 సైడ్స్ అయితే డిజైన్ చేసేసాము. ఇమీడియట్లీ మన డోర్ బ్యాక్ సైడ్ అయితే ఒక కౌంటర్ అయితే తీసుకున్నాము. ఇక్కడే వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాషర్ కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చేసేసాం అనమాట. సో వాల్ లో కూడా మనకి ఇలా లిక్విడ్స్ అలా ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ అయితే ఇచ్చేసేసాము. అండ్ టాప్ కూడా మనం కంప్లీట్లీ ఒక స్టోరేజ్ తీసుకున్నాము. పైన మనకి యూజర్ క్లోత్స్ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేసేసాము. యూటిలిటీలోనే మనం మేజర్ గా ప్రొవిజన్ అయితే ఇస్తుంటాం కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇన్విజిబుల్ గ్రిల్ అయితే మనం ఇట్లా లైన్స్ రన్ చేసేసాము. ఎందుకంటే సేఫ్టీ కోసం ఉంటుంది కాబట్టి. అండ్ దీనికి కంప్లీట్లీ ఆపోజిట్ మనం ఆల్టర్నేట్ షింక్ అయితే తీసుకున్నాము. అది కూడా ఒకసారి చూపించేస్తాను. సో ఆ కౌంటర్ కి ఆపోజిట్ లో మనం ఆల్టర్నేట్ షింక్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ కౌంటర్ అయితే రన్ చేసేసాము. ఎందుకంటే మెయిన్ బౌల్ వాషింగ్ అదంతా ఏమన్నా ఉన్నా మెయిడ్ వచ్చినా కూడా ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ గ్రానైట్ తోటే మనం ఇక్కడ ఒక కౌంటర్ అనేది చేసేసాం అనమాట. ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవాలి అన్న, ఎందుకంటే ఇక్కడ వుడ్ అనేది ఈ సెక్షన్ లో మనం అంతా సజెస్ట్ చేయము. సో అందుకనే మొత్తం గ్రానైట్ తోటే తీసేసుకున్నాము. అండ్ మెయిన్ ఏంటి అంటే మైమాన్ టెక్నాలజీలో మనకి పైప్ లైన్ చేంజెస్ చాలా మందికి డౌట్ గా ఉంటుంది. అంటే ఇచ్చిన ప్రొవిజన్ దగ్గరే పెట్టుకోవాలి అని. బట్ లేదు, ఇక్కడ మన టైల్స్ అయితే డ్యామేజ్ కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్టర్నల్ పైప్ రన్ చేసేసి మనం కావాల్సిన ఇన్లెట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్లీ యూటిలిటీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు మీకు యూటిలిటీ కూడా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మెయిన్ కిచెన్ కి మనకి ఆపోజిట్ లో ఇక్కడైతే ఫ్రిడ్జ్ కోసం ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇటు అయితే మనం స్టోరేజ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే టాప్ స్టోరేజ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫ్యూచర్ లో ఓవెన్ అయితే వస్తుంది. సో ఓవెన్ కోసం ఇక్కడ గ్లాస్ షట్టర్ అనేది ప్రొవైడ్ చేసేసాము. అండ్ బాటమ్ లో కూడా 2 డ్రాస్ అనేవి తీసేసుకున్నాము. లైక్ స్టోరేజ్ అలా ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇది వికర్ బాస్కెట్. సో ఈ వికర్ బాస్కెట్ ట్రెడిషనల్ వికర్ బాస్కెట్ ప్రీవియస్లీ నేను చాలా చూపించాను. సో అదేంటి అంటే మనకి ట్రాక్ కొంచెం టఫ్ గా ఉంటుంది. ఇది కంప్లీట్లీ పీవీసీ వికర్ బాస్కెట్. సో దీంట్లో ఏంటి అంటే ట్రాక్స్ అంతా మనకి క్వాడ్రా ఛానల్ తో అయితే వస్తుంది అనమాట. ఇది మోడర్న్ వికర్ బాస్కెట్ అనే న్యూ అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో ఇది కంప్లీట్లీ మీకు సాఫ్ట్ క్లోజింగ్ తోటే వచ్చేస్తుంది. ఈజీ టు మెయింటైన్ అండ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది పీవీసీ కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ సెక్షన్ ఇమీడియట్ ఇక్కడ ఏంటి అంటే రోలింగ్ షెల్టర్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ లైక్ మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అవి ఉంటాయి కదా. సో రోలింగ్ షెల్టర్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మనకి మిక్సీస్ కానివ్వండి, ఆరో కాఫీ కెటిల్స్ ఏది కావాలి అన్నా కూడా ఇన్సర్ట్ చేసేసుకొని జస్ట్ క్లోజ్ చేసేసేయచ్చు. సో దీని బాటమ్ లో అయితే మనం ఒక మ్యాజిక్ అయితే ఇచ్చామన్నమాట. సో స్పేస్ సేవింగ్ కోసం
చాలా మందికి రైస్ స్టోరేజ్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లమ్ కదా. సో దానికి కూడా ఈజీ కన్వీనియంట్ ఉండేటట్టు రైస్ పుల్అవుట్స్ అయితే తీసుకున్నాము. సో రైస్ పుల్అవుట్స్ ఎలా ఉంటాయి అంటే ఒకసారి చూడండి. సో జస్ట్ మనం ఇలా ట్రాక్ చేసేసి స్లైడ్ చేసేస్తే మనకి రైస్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ ఏంటి అంటే రైస్ కి మనకి ఇన్సెట్స్ అలా వస్తూ ఉంటాయి కదా. సో దానికోసం మనం ఏమైనా స్పైసెస్ పెట్టుకోవాలి అన్న దానికి కూడా సెపరేట్ సెక్షన్ అయితే ఇచ్చేసేసారు. ఆ స్మెల్స్ వల్ల మనకి రైస్ అయితే పాడవకుండా ఉంటుంది. సో ఇలాంటివి 2 అయితే ఇచ్చేసేసాము. లైక్ మనకి ఏదైనా 2 టైప్స్ ఆఫ్ రైసెస్ యూజ్ చేయొచ్చు. లేదంటే సేమ్ మనకి ఒకసారి రీఫిల్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది అని రైస్ పుల్అవుట్ అయితే ఇచ్చేసేసామనమాట. అండ్ ఇటు సైడ్ అంతా మనం రెగ్యులర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ మన వ్యానిటీ సెక్షన్ కి ఇటు సైడ్ అండ్ అటు సైడ్ వచ్చి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చేసేసాయి. సో ఈ బెడ్రూమ్ మనం చూసేద్దాము. సో ప్రెజెంట్ అయితే గెస్ట్ బెడ్రూమ్ అయితే వచ్చేసాను. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాల్కనీ అయితే వచ్చేసింది. సో బాల్కనీ కూడా మనం కంప్లీట్లీ ఫుల్ అండ్ కర్టన్స్ అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ మెయిన్ కర్టన్ తీసుకున్నాము మనం. అండ్ షియర్ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేసాం అనమాట. సో రూమ్ థీమ్ బేస్ చేసుకొని ఈ కార్నర్ లో మనం కంప్లీట్లీ డ్రెస్సింగ్ సెక్షన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మిర్రర్స్ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ మిర్రర్స్ మనం ప్రొఫైల్ మిర్రర్స్ తీసుకున్నాము. అండ్ కంప్లీట్లీ ఫుల్ లెంత్ మిర్రర్స్ తీసుకున్నాము. సో లుక్ అనేది ఫుల్ లెంత్ మిర్రర్స్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ అమ్మాయిలకి కూడా చాలా ఇష్టం ఫుల్ లెంత్ మిర్రర్స్ అంటే. అండ్ బాటమ్ లో వచ్చేసరికి మనకి స్టోరేజ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ ఒక డ్రాపింగ్ హ్యాంగింగ్ లైట్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఈ కార్నర్ కొంచెం మనం ఎలివేట్ చేయడానికి. సో ఈ ఆపోజిట్ లో మనకైతే వార్డ్రోబ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న విండో అయితే వచ్చేసింది. సో ఈ విండో కూడా మనం లాంగ్ కర్టన్ అయితే తీసేసుకున్నాము. విత్ లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ మనకి మెయిన్ వార్డ్రోబ్స్. సో ఈ కంప్లీట్లీ ఫ్లాట్ లో మనం సేమ్ వార్డ్రోబ్ సెక్షన్ అయితే తీసుకున్నాము. లైక్ టాప్ టు బాటమ్ సైడ్ వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ స్లైడ్ వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే డిజైన్ చేసేసాము. ఇన్సైడ్ కూడా మనం ఆటోమేటిక్ సెన్సార్ లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ డ్రావర్స్ అయితే తీసుకున్నాం అనమాట. కంప్లీట్ ఫ్లాట్ లో కూడా మనం వార్డ్రోబ్స్ అన్ని ఇలాంటి డ్రావర్స్ తీసుకున్నాము. మనకి ఈజీ టు యాక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ సెక్షన్ లో మనం గ్లాస్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ డ్రావర్స్ కి అయితే మనకి డైరెక్ట్ పుల్ అవుట్ కింద నుంచి అయితే మనం పుల్ చేసేసుకోవచ్చు. సో ఇవి రెగ్యులర్ స్టోరేజ్ డ్రావర్స్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ కార్కస్ అంతా ఎవ్రీథింగ్ మనకు మోడ్యులర్ కాబట్టి జస్ట్ ఆన్ సైట్ తో వచ్చేసి జస్ట్ ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు డోర్ చూస్తున్నారు కదా, ఇదంతా మనకి లాంగ్ డోర్స్ అయితే తీసుకున్నాము. డిఫరెంట్ ప్యాటర్న్, మాస్టర్ బెడ్రూమ్ లో ఒక ప్యాటర్న్ చూసాం కదా, సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. బట్ కంప్లీట్ హోమ్ అంతా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లోనే మనం డిజైన్ చేసేసాము. సో ఆ కార్నర్ లో మనకి ఒక ఫోల్డబుల్ టేబుల్ అయితే తీసేసుకున్నాము. లైక్ ఏమన్నా వర్క్ వైజ్ అలా యూజ్ చేసుకోవాలి అన్న ఒక కార్నర్ ఫోల్డబుల్ టేబుల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాము. సో ఆ బెడ్రూమ్ చూసాం కదా, సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ కూడా. సో ఈ బెడ్రూమ్ కి అయితే మనకి ఓపెనింగ్ చేయంగానే వార్డ్రోబ్ అయితే ఇచ్చాము. సో ఈ వార్డ్రోబ్ కూడా సేమ్ సెటప్ అనమాట. టైటాన్ డోర్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ కూడా మనం ఇంటర్నల్ అయితే సెన్సార్ డోర్స్ అనేది, సెన్సార్ లైట్స్ అనేది ఇచ్చేసేసాము. అండ్ వార్డ్రోబ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ మోస్ట్ ఆఫ్ సేమ్ అయితే తీసుకున్నాం అనమాట. క్లయింట్ కి అయితే క్వార్టర్ డ్రాస్ కావాలి. సో అండ్ రెగ్యులర్ స్టోరేజ్ డ్రాస్ కావాలి. అండ్ టాప్ లో అయితే మనం హ్యాంగర్ స్టోరేజ్ అయితే ఇచ్చేస్తాము. కంప్లీట్లీ వార్డ్రోబ్ ఇంటర్నల్స్ అనేది యాజ్ పర్ క్లయింట్ టేస్ట్ ప్రకారం మనం కస్టమైజ్ అయితే చేసేస్తాము. సో ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాము. మోర్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఒక చిన్న గ్రీన్ కలర్ టింట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసాము. సో ఇమీడియట్లీ మనకి వార్డ్రోబ్ కి బిసైడ్స్ మనకి ఒక విండో అయితే వచ్చింది. సో ఆ విండో కూడా మనకి ఫుల్ లెంత్ కర్టెన్ అయితే తీసుకున్నాము. కంప్లీట్ ఫ్లాట్ లో మనం ఫుల్ లెంత్ కర్టెన్స్ తీసుకున్నాము. అండ్ ఆ కర్టెన్స్ ని హైలైట్ చేయడానికి కూడా మనం ఒక చిన్న లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ కార్నర్ లో సేమ్ మిర్రర్ తీసుకున్నాము. మీకు ఆల్రెడీ ఆ బెడ్రూమ్ లో చూపించాను కదా, సేమ్ కార్నరే ఇక్కడ కూడా మనం డిజైన్ చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రొఫైల్ మిర్రర్ తీసుకున్నాము బాటమ్ విత్ స్టోరేజ్. అండ్ కార్నర్ లో చిన్న హ్యాంగింగ్ డ్రాప్ లైట్స్ అయితే తీసుకున్నాము. అండ్ మనకి ఇక్కడ కూడా బాల్కనీకి అయితే ప్రొవిజన్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెంచ్ డోర్స్ అయితే వచ్చేసేసాయి. ఇందుకోసమే మనకి సేమ్ ఫుల్ లెంత్ కర్టన్స్ అయితే తీసుకున్నాము విత్ షియర్ కర్టన్. సో బాల్కనీలో కూడా మనం ఇన్విజిబుల్ గ్రిల్స్ అయితే లే చేపించేసేసాము. కంప్లీట్ రూమ్ చూసారు కదా. అండ్ ఫాల్ సీలింగ్ బెడ్రూమ్స్ లో అయితే కంప్లీట్ సేమ్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నాము. ప్లేన్ సీలింగ్ అండ్ కార్నర్ ఒక స్టెప్ ఇచ్చేసేసి ప్యానల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసేసాము.